మళ్ళీ మార్కెట్స్ విపరీతంగా పట్టం గమనించాం. దాదాపుగా 127 పాయింట్స్, 24,000 విత్ హెల్డ్ అవుతుందేమో అని అనుకునే టైంకి మళ్ళీ అమెరికా చేసే కంటిన్యూస్ అటాక్స్, ఇంకొక వైపు ఇరాన్ చేసేటువంటి ఈ రిటాలియేషన్, ఈ రెండిటి ప్రెషర్ తోటి ఈ హౌతీస్ కూడా ఆ హార్మోజ్ ని క్లోజ్ చేయడం తోటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ దాదాపుగా $96 పర్ బ్యారెల్ కి రీచ్ అవ్వటము, ఇదంతా కూడా ఇండియన్ మార్కెట్ మీద చాలా ప్రెషర్ చూపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద డబల్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంపాక్ట్ నెంబర్ 1, మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ పెరగటం వల్ల మనకి డెఫిషియన్సీ అనేది పెరగటం. సో డాలర్ వర్సెస్ రూపీలో రూపీ మరింత బలహీనపడటం, ఇది మొదటి ప్రమాదం. అయితే ఈ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది పెద్ద స్థాయిలో ఉంటదేమో అని చెప్పి ఎస్టిమేట్స్ మారుతున్నాయి. మన సిపిఐ ఇన్ఫ్లేషన్ దాదాపుగా 5% కూడా దాటొచ్చేమన్న భయాలు ఉన్నాయి. అండ్ యుఎస్ లో జరగబోయేటువంటి ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉండొచ్చేమో అన్న భయాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం మన యుఎస్ ఇండియాకి సంబంధించిన ఈ టారిఫ్ ట్రేడ్ డీల్ ఎటు క్లోజ్ అవుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి ఒక్క కేసుని ఒకసారి డీటెయిల్డ్ గా మనం అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల. సో ఈ రోజు మార్కెట్ మీరు గమనిస్తే బ్రాడర్ మార్కెట్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్ హియర్ అండ్ దేర్ మన కరెక్షన్ కి అయితే గురైంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎవ్రీ సింగిల్ సెక్టార్, ఎవ్రీ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అన్ని కరెక్షన్ కి అయితే గురయ్యాయి. ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ లైక్ ఆటో ఒకటి మాత్రమే కొద్దిగా స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేసింది. రెస్ట్ ఆల్ కరెక్షన్స్ కి అయితే గురయ్యాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ లో కొంత మూమెంటం అయితే నిన్న ఇవాళ కనిపించింది 1.37% తోటి. అంటే మార్కెట్ లో కొంత మేర టెన్షన్ అనేది దగ్గరకు వస్తుంది. దానికి 2 కారణాలు ప్రధానంగా. ఒకటి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, రెండోది యుఎస్ అండ్ ఇండియా టారిఫ్ డీల్స్. ఈ రెండు కూడా ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఐ థింక్ రేపే అనుకుంటా డెడ్ లైన్. సో వీటికి సంబంధించి ఒక్కసారి మనం డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇండియాకు ఉండే 2 థ్రెడ్స్ లో ఏ కేసెస్ ఎటువైపు వెళ్తే మన ఇండియన్ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డీల్స్ అయినాయి, మనకి వార్ కూడా డీఎస్కలేట్ అయితే మార్కెట్స్ కి ఎటువంటి అనుమానం లేదు. సో ప్రశాంతంగా మార్కెట్స్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతాయి. ఏ లెవెల్స్ నుంచి అయితే కిందకు వచ్చాయో ఆ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేయడం చాలా హై ప్రాబిలిటీ ఉంది. దానికి గల కారణం మన ఇండియన్ మార్కెట్స్ లో వస్తున్నటువంటి కార్పొరేట్ నెంబర్స్ చాలా స్టేబుల్ గా ఉండటం. జస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన ఇండియన్ మార్కెట్ మాత్రమే ఇంపాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ కనుక మనకి ఫేవరబుల్ గా ఉన్నాయి అని అంటే అప్పుడు బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇవన్నీ కూడా, ఈవెన్ ఫార్మాసిటికల్, ఇవన్నీ కూడా బాగా బౌన్స్ అవడానికి మంచి అవకాశం దొరకచ్చు. ఒకవేళ డీల్ మాత్రమే సైన్ అయింది కానీ వార్ మాత్రం మనకి పెద్ద ఎత్తున ఏ క్లారిటీ రావట్లేదు, అలానే సాగుతుంది అనే కండిషన్ అయితే డెఫినెట్ గా డీల్ సైన్ అయినందుకు మాత్రం మార్కెట్ లో ఒక టెంపరీ బౌన్స్ రావచ్చు. తర్వాత వచ్చేటువంటి న్యూస్ ఫ్లో బేస్ చేసుకొని మార్కెట్స్ ఏమన్నా మళ్ళీ రీకరెక్షన్స్ లో గురి అవ్వచ్చు. కాకపోతే దీని వల్ల స్పెసిఫిక్ గా మనకి బెనిఫిట్ తీసుకునే సెక్టార్స్ అని అంటే పర్టికులర్ గా ఈ ఎక్స్పోర్టర్స్ అంటే ఐటీ, ఫార్మాసిటికల్స్, టెక్స్టైల్, ఇవి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, అసలు డీలే లేదు, మనకి వార్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో మార్కెట్ ఇప్పుడున్న లెవెల్స్ లో నుంచి బ్రేక్ అయి 1-2% మేబీ కింద కూడా వెళ్ళడానికి ఇంకా హై ప్రాబబిలిటీ కనిపిస్తుంది. ఇటువంటి టైంలో డెఫినెట్ గా మనకు అటు ఫార్మాసిటికల్ కానీ, ఐటీ కానీ, అండ్ బ్యాంక్స్ కానీ, ఈవెన్ రియాలిటీ కానీ, ఎందుకు ఇవన్నీ కూడా ఏమవుతుందో పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల రేట్ హైక్స్ కి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో రేట్ సెన్సిటివ్, ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ ఉండేటువంటి సెక్టార్స్ పడిపోతూ ఉంటాయి, ఎక్స్పోర్ట్ సెన్సిటివ్ ఉండేటువంటి సెక్టార్స్ కూడా పడిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ యుద్ధం కనుక ఆగకుండా కొనసాగుతూనే ఉందనుకోండి, ఆ కండిషన్ లో మన మార్కెట్స్ అనేవి ప్రీవియస్ గా ఉండేటువంటి లోస్ ను కూడా ఒకసారి టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ గా ఇక్కడ మన రకరకాల కేసెస్ ని అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేశాం. సో రేపు వచ్చేటువంటి అప్డేట్ ని బేస్ చేసుకొని అండ్ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ అండ్ ఎస్కలేషన్స్ ఎటువైపు మారుతున్నాయో చెక్ చేసుకొని, సో దానికి అనుకూలంగా నెక్స్ట్ మన మార్కెట్స్ ఎటు మూవ్ అవుతాయి ఇప్పుడు మీకంతా మీరే అనలైజ్ చేసుకోగలుగుతారు. సరే, ఇప్పుడు అసలు యుద్ధం ఆగుద్దా ఆగదా అంటానికి ఫస్ట్ కండిషన్ ఏంటో అనలైజ్ చేద్దాం, తర్వాత టారిఫ్ గురించి కూడా మాట్లాడదాం. సో రాత్రికి రాత్రి ఏం జరుగుతోంది, యుఎస్ ఆల్ ఆఫ్ ద సడన్ F-35s ని, F-16s ని, వీటన్నిటిని రీపొజిషనింగ్ చేస్తుంది. దాదాపుగా 50,000 యుఎస్ ట్రూప్స్ ని తీసుకొని వచ్చి అక్కడ డిప్లాయ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం అటాక్స్ ని భారీ స్థాయిలో దాదాపుగా 12th స్ట్రైట్ డేస్ లో అంటే 12 రోజుల నుంచి కంటిన్యూస్ గా అటాక్స్ చేస్తూనే ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది ఈ యుఎస్ దాడుల వల్ల దాదాపుగా 3,000 మంది ప్రాణాలు వదిలిపెట్టారని. మేబీ సివిలియన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్మీ పర్సనల్స్ అయి ఉండొచ్చు.
ఓవరాల్ గా ఇప్పుడు రీసెంట్ గా మనకి 3000 మెంబర్స్ వరకు కూడా చనిపోయారు అని చెప్పేసి రీసెంట్ డేటా కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవ కొద్దిగా కూడా తగ్గుముఖం పట్టకుండా ఎస్కలేట్ అవుతానే ఉంది. అమెరికా చాలా పట్టు గట్టిగానే పట్టింది. అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ జోలికి రావద్దు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా మీరు మిగతా షిప్స్ మీద ఎటువంటి టారిఫ్ ఆర్ ట్యాక్స్ వేయనప్పుడు కేవలం ఇరాన్ రిలేటెడ్ షిప్స్ మీద మాత్రం ఎట్లా టారిఫ్ వేస్తారు, ఒకవేళ మీరు ఇరాన్ రిలేటెడ్ షిప్స్ కనుక ఆపారు అని అంటే మాత్రం మేము డెఫినెట్ గా హార్మోస్ క్లోజ్ చేస్తామని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం హార్మోస్ మా దగ్గర మాత్రమే క్లోజ్ చేయడం కాదు, మేము హౌతీస్ కి కూడా కాల్ ఇస్తామని చెప్పారు. హౌతీస్ కూడా అక్కడ హార్మోస్ క్లోజ్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి వెళ్ళేటువంటి వెసల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటము అండ్ అక్కడి నుంచి పాస్ అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ స్టాపిష్ సిచ్యువేషన్ లోకి రావటం, ఇదంతా కూడా మార్కెట్ ని ఫుల్ అన్సర్టన్ సిచ్యువేషన్స్ కి తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఈ డిప్లొమసీ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక 10 days సీజ్ ఫైర్ పాలసీని మనం ప్రపోజ్ చేద్దాము అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకరికి నచ్చిన పాలసీ ఇంకొకరికి నచ్చదు. జస్ట్ ఏదో న్యూక్లియర్ రిలేటెడ్ వెపన్ ని డెవలప్ చేయకూడదని మొదలు పెట్టినటువంటి ఈ యుద్ధం ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వైపుగా మళ్ళీపోయింది. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్రాస్ చేయనేమో ఇరానియన్ షిప్స్ అని చెప్పి యుఎస్ వాళ్ళు అంటారు. మీరు మా షిప్స్ ఆపేది ఏంటి, మేము అన్నింటినీ ఆపుతామని వాళ్ళు అంటారు. ఇప్పుడు గొడవ మొత్తం దీని చుట్టూ తిరుగుతోంది. అఫ్ కోర్స్ ఇరాన్ కి కూడా ఈ ఐడియా ఉంటుంది, ఎప్పుడైతే మనం ఈ షిప్స్ అన్నింటినీ ఆపేస్తామో ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ప్రపంచం అంతా పడుతుంది. అప్పుడు ట్రంప్ మీద భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ నుంచి ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీలు కూడా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. అండ్ ఇరాన్ ఈస్ వెరీ క్లియర్, మేము మా మోకాళ్ళ మీద బెండ్ అయ్యి మా నేషన్స్ ఇంటిగ్రిటీని మాత్రం మీ ముందు పెట్టము, మేము ఒక నార్మల్ ఒక కామన్ పేజ్ లోకి అయితే వద్దాము అండ్ అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన డెవలప్మెంట్ టాక్స్ ని అయితే ప్రస్తుతానికి పాజ్ లో పెడదాము, మిగతా విషయాల మీద క్లారిటీ తెచ్చుకుందాం అంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం ససే మీద ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పేటువంటి కండిషన్స్ ఒప్పుకుంటే మాత్రమే నేను ఈ పీస్ డీల్ మీద కానీ లేకపోతే సీజ్ ఫైర్ గురించి మాట్లాడతాననే కండిషన్ అయితే కనపడుతుంది. సో మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈ సిచ్యువేషన్ మాత్రం ఒక కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ద సేమ్ టైం మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ ఫ్లక్చువేషన్స్ తోటి మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారో అన్న భయం పెరిగిపోతుంది. రేపు 27 తారీఖులో జరగబోయేటువంటి ఆ ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా పెరిగింది. ఆ ఒక ప్రాబబిలిటీ పెరగడంతో US 10-year బాండ్ ఈల్డ్ దాదాపుగా 4.65 కి వెళ్ళిపోయింది. అది ఆల్మోస్ట్ రీసెంట్ హైస్ మళ్ళీ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ స్థాయిలో వడ్డీ రేట్లు అక్కడ పెరిగిపోతున్నాయనంటే అమెరికన్ గవర్నమెంట్ మీద తీవ్రమైన ఒత్తిడి పడడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళకి నెక్స్ట్ నవంబర్ లో రాబోయేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ట్రంప్ పార్టీ మీద పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ ఉండడానికి కూడా ఛాన్స్ కనపడుతుంది. అండ్ జస్ట్ ట్రంప్ పార్టీ ఎలక్షన్స్ కి మాత్రమే పరిమితం కాదు, అది ఓవరాల్ వరల్డ్ ఎకానమీని మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు హై ఇంట్రెస్ట్ రేట్స్, ఒకవైపు హై ఇన్ఫ్లేషన్, ఇది డెఫినెట్ గా మన ఇండియన్ ఎకానమీని కూడా దెబ్బతీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ఇలానే కొనసాగుతుంది అని అంటే మన ఇన్ఫ్లేషన్ 5% కి దాటొచ్చు అండ్ మన జీడిపి 6.3 ఇక్కడ కూడా కట్ డౌన్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా దీని యొక్క ఇంపాక్ట్ మన మీద ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు మనం 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాం. సో దీని వల్ల విపరీతమైన డెఫిషియన్సీ పెరుగుతోంది, డాలర్ రిజర్వ్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో నిన్న మేబీ పెద్ద ఎత్తున సెల్లింగ్ అని చెప్పడానికి అయితే లేదులే, కానీ ఓవరాల్ గా అయితే మాత్రం కొంతమేర మాత్రం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే కనిపించింది గట్టిగా ఒక 819 crores వరకు. మేబీ ఈ రోజు డేటా అయితే ఇంకా నా దగ్గరికి రాలేదు. అండ్ నేను డిఐఎస్ కూడా ఒక 418 crores ఒక మార్జినల్ సెల్లింగ్. సో ఒకవేళ బై ఎనీ ఛాన్స్ దేవుడి దయ వల్ల ఆ పిచ్చోడి చేతిలో రాయి వాడి బుర్రకే తగిలి కొద్దిగా జ్ఞానోదయం కలిగి ఈ యుద్ధానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొని వచ్చిన ఈ టారిఫ్ రిలేటెడ్ సమస్యలో కొలిక్కి తీసుకొని వచ్చినా కానీ మర్చిపోయా, టారిఫ్ రిలేటెడ్ సమస్య గురించి మాట్లాడలేదు కదా. ఈ టారిఫ్ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకుంటే నేను ఒక మాట మాట్లాడుకున్నాను, ఫార్మాసిటికల్స్ మీద ఆగస్టు 2028 వరకు కూడా ఏదో ఎక్స్టెన్షన్ పెట్టాడు, ఆ తర్వాత నుంచి వేస్తాము అని చెప్పేసి. ఈయన ఇట్లా పాస్ చేసుకుంటూ పోయేటువంటి క్యారెక్టరే కనపడుతుంది. సో రేపు రాబోయేటువంటి ఇండియా US ట్రేడ్ డీల్ కి సంబంధించి కూడా మేబీ పాస్ పీరియడ్ ని మరికొంత ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది. సో అది మేజర్ ఈవెంట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు. సో ఇందాక నేను చెప్పిన వాటిల్లో మెజారిటీగా జరగడానికి ఏంటి అని అంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఎస్కలేషన్ మాత్రమే జరగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గుడ్ న్యూస్ ని రానివ్వడు, అట్లా అని చెప్పేసి దాన్ని ఏదో ఒక కొలిక్కి కూడా రానివ్వడు. అది అట్లా పాస్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. సో ట్రేడ్ డీల్ ఇష్యూ ఇప్పుడు కాదు, మనం కేవలం క్రూడ్ ఆయిల్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు అట్లీస్ట్ ఆ వార్ కి రిలేటెడ్ అట్లీస్ట్ ఏదైతే అటాక్స్ జరుగుతున్నాయో ఇప్పటికిప్పుడు పీస్ టాక్స్ అయిపోవాలని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఆ అటాక్స్ ని కొద్దిగా సబ్సైడ్ చేసుకుంటూ
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది స్టేబుల్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా మొన్నటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయినప్పుడు ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడైతే హౌతీస్ వీళ్ళతో జాయిన్ అయ్యారో ఇరాన్ తోటి, అప్పటి నుంచి మనకి ఎస్కలేషన్ మళ్ళీ బాగా పెరిగిపోయింది. కాకపోతే గతంలో ఏదైతే మనం ఒక తీవ్ర స్థాయిలో మార్కెట్ కరెక్షన్స్ చూసామో అది మళ్ళీ కంటిన్యూ అవడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే ఆ స్థాయిలో కంటిన్యూ అయ్యేది ఉంటే కనుక మన ఇండియన్ విక్స్ విపరీతంగా రియాక్ట్ అయ్యేది, వాళ్ళైతే జస్ట్ 1.5% మాత్రమే పరిమితం అయ్యేది. మనం గతంలో చూసాం ఆ వార్ ఎస్కలేషన్స్ అప్పుడు దాదాపుగా 10, 15, 20% కూడా విక్స్ పెరిగిన సందర్భం ఉంది. సో ఇప్పుడున్నటువంటి కండిషన్ అయితే డెఫినెట్ గా ఏదో ఒక మూవ్మెంట్ లో అయితే డీఎస్కలేట్ అయితే అవ్వాల్సిందే. అటు అమెరికన్ ప్రెసిడెంట్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ వాళ్ళ పార్టీ లోపల కూడా ఉంటుంది, అండ్ వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ ప్రెషర్ కూడా వాళ్ళ మీద ఉండడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక టెంపరీ ప్రాబ్లమ్ గా మాత్రమే నేను చూస్తున్నాను. ఈ పడేటువంటి ప్రతి ఒక్క డిప్ ను ఆపర్చునిటీగా మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.